హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఎన్ఎస్పి స్కాలర్షిప్ అప్డేట్ గురించి చెప్తున్నానండి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరు ఎలిజిబుల్ అంటే పీజీ విద్యార్థులు, ఎవరైతే ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్ అండి. పర్ మంత్ అన్ని 15,000 వస్తాయండి పర్ 10 months వరకు. అలాగే సెకండ్ ఇయర్లో కూడా రెన్యువల్ చేసుకోవడానికి ఉంటుంది. మొత్తం వచ్చేసి ఫస్ట్ ఇయర్ 1,50,000, సెకండ్ ఇయర్ 1,50,000, మొత్తం 3 lakhs వస్తాయండి. ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఎన్ఎస్పి స్కాలర్షిప్ అనేది టైప్ చేయండి గూగుల్లో. టైప్ చేసిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూడండి, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అలాగే ఆధార్ నెంబర్తో లాగిన్ అవుతుంది. మీ మొబైల్కి ఓటీపీ వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఓటీఆర్ ఐడి వస్తుంది. ఒకవేళ అలా చేయడం ఇబ్బంది అయితే మీరు ప్లేస్టోర్కి వెళ్ళి ఎన్ఎస్పి ఓటీఆర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే ఆధార్ ఫేస్ ఆర్డీని ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మీ యొక్క ఫేస్ స్కాన్ చేయడం ఉంటుంది. తర్వాత ఆధార్ సీడ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. ఫ్రెండ్స్, ఆధార్ సక్సెస్ఫుల్ సీడ్ అయిన తర్వాత మీ యొక్క ఓటీఆర్ ఐడి ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆధార్ డీటెయిల్స్ అండ్ మీ బయోడేటా కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే ఎడిట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్ఎస్పి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత స్కాలర్షిప్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంకా ఓపెన్ కాలేదు పోర్టల్ అప్లికేషన్ది. ఆగస్ట్ 15th నుంచి వెళ్ళి ఓపెన్ అవుతుందని నాకు సమాచారం రావడం జరిగింది. ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో నేను చెప్తున్నాను. ముందుగా మాత్రం మనం ఎన్ఎస్పి రిజిస్టర్ కావాలి. రిజిస్టర్ అయిన తర్వాతనే ఓటీఆర్ వస్తుంది. ఆ ఓటీఆర్ వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతామండి. ఎలా అప్లై చేసుకోవడంలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.